ఇదొక భారతీయ విద్యార్థి కోడికూర కథ. కోడికూర వండడం సులభమైన పని మాత్రం కాదు. దానికి ఎంతో నేర్పు, పట్టుదల ఉండాలి. జర్మనీలో మాంసాన్ని మనకు మనమే శుభ్రం చేసి కోసుకోవాలి. జర్మనీలో ఆదివారం అన్ని కొట్లు మూసివేస్తారు కాబట్టి శనివారమే వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. అలా గడ్డకట్టిన మాంసాన్ని కొంతసేపు వేడి నీళ్ళలో పెట్టాలి. ఈరోజు ఆదివారం. నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు నేనుగానే చికెన్ని శుభ్రం చేసి కోసి వండుకుంటానని. చూస్తుంటే ఆ కత్తి కూడా అంత పదునుగా లేనట్టుంది. ఏదో ఒకటి చేసి ఆ మాంసాన్ని చర్మం తీసివేయాలి. సులభంగా చర్మం తీయాలంటే ఎంతో నేర్పు ఉండాలి. ఇది కొవ్వు. సాధారణంగా కోడ్లకు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది, కానీ ఇది బాయిలర్ అవడం వల్ల దీనికి కొంచెం ఎక్కువగానే ఉంది. శుభ్రం చేస్తున్నప్పుడు కొవ్వును కూడా తీసి పారేయాలి. ఈ కొవ్వు వల్ల కత్తి కూడా జారుతుంది. సరిగ్గా జాగ్రత్త తీసుకోకపోతే చెయ్యి తెగే ప్రమాదం ఉంది. నేను వీలైనంత వరకు దీన్ని శుభ్రంగా కడగాలి. ఇదంతా కొవ్వు. మాంసాన్ని సులభంగా కొయ్యాలి అంటే ముందుగా ఈ ఎముకను కొయ్యాలి. కేవలం ఈ ఎముకను విరిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను. మాంసాన్ని కోయడం చాలా కష్టతరమైన పని. దీనికి ఎంతో అనుభవం కావాలి. స్పైసీ సౌత్ ఇండియన్ కోడికూర చేయడానికి నేను చికెన్ని కనీసం 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. మామూలుగా జనాలు తగినంత ఉప్పు, కారం వేయమని చెప్తారు, కానీ నాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. కానీ కొన్నిసార్లు అలా ఎక్కువ వేయడం వల్ల చెప్పుకోలేని ఇబ్బందులు కూడా రావచ్చు. అందుకే ముందుగానే అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అన్ని పొడులు తగినంత వేసిన తర్వాత మిక్సీ సహాయం లేకుండానే మిక్స్ చేయాలి. ఎంతో పకడ్బందీగా కలిపిన ఈ మాంసాన్ని 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎంతో రుచికరమైన కోడికూర చేయడానికి నాకు కావలసినవి తొక్క తీసిన ఉల్లిపాయలు, ఎర్రగా ఉన్న టమోటా. ఉల్లిపాయలని, టమోటాలని నేను ఎప్పుడు చిన్న ముక్కలుగానే కోస్తాను, ఎందుకంటే అలా చేస్తే అవి త్వరగా కుక్ అవుతాయి. పొయ్యి ఆన్ చేసి ఎక్కువ మంట పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ మగ్గిన తర్వాత జీలకర్ర కూడా వేయాలి. వీటితో పాటు దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి కసాపిసా కలపాలి. కలిపిన తర్వాత కనీసం 2 సార్లు కడాయి మీద కొట్టాలి. ఉల్లిపాయలని ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేపుతాను. బోర్ కొడితే అప్పుడప్పుడు కడాయి పైన కొట్టాలి. కొంచెం ఉప్పేసి మగ్గనివ్వాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు ఇంకా ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. టమాటాలు వేయాలి. టమాటాలు వేసిన తర్వాత కూడా కసాపిసా కలుపుతూనే ఉండాలి. కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అని కొంచెం పసుపు వేసాను. ఇది నాణ్యమైన అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఒక చెంచాడు అందులో వేసుకున్నాను. పొయ్యిలో మంట తగ్గించి అరగంటని చెప్పి గంట మ్యారినేట్ చేసిన మాంసాన్ని వేసుకున్నాను. పనిలో పని గిన్నె కడిగి నీళ్ళు కూడా వేశాను. చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల రుచి పెరుగుతుంది, ముక్క మృదువుగా అవుతుంది. సిట్రస్ మరియు వెనిగర్ లాంటి యాసిడ్స్ వల్ల కనెక్టివ్ టిష్యూస్ మరియు
ప్రోటీన్స్ బ్రేక్ అవుతాయి. సిట్రస్ అండ్ వెనిగర్. మొత్తానికి కొంచెం నోరు కాలింది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొంతసేపు మూత పెట్టాలి. మళ్ళీ మూత తీసి సరదాగా అటు ఇటు కలిపి పొయ్యి ఆపేసుకోవాలి. తర్వాత వేడివేడి అన్నంలో కూర వేసుకొని తినేయాలి. ఇలాంటి దేశానికి ఉపయోగపడే కథా కథనాల కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి.